వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హైదరాబాద్ జిల్లా కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని, మాతృత్వ సేవలలో మెరుగుదలకు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెల దాదాపు 200 ప్రసవాలు జరిగే ఈ ఆసుపత్రిలో గర్భిణీలకు పౌష్టికాహారం, వ్యాయామం, టీకాలపై అవగాహన కల్పించేలా వెటర్నరీ అవగాహన క్యాంపులు నిర్వహించాలని సూచించారు. డాక్టర్లు సమయపాలన పాటించి ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రిలో జనరల్ ఓపీ రోజుకు 1000 మందికి పైగా రావడంతో విభాగాల వారీగా చికిత్సను మరింత మెరుగుపరచాలన్నారు. ఆమె డాక్టర్లు, నర్సులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయా అని వివరాలు సేకరించారు. ఆయన ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు, గైనిక్ విభాగం, డయాలసిస్ కేంద్రం, డెంటల్, ఎంటీ, ఫిజియోథెరపీ, కంటి విభాగాల వంటి పలు విభాగాలను పరిశీలించారు. ప్రతి రోగికి సమయానికి మందులు, భోజనం అందాలని, పరిశుభ్రత పాటించాలని స్పష్టం చేశారు. అనంతరం మహావీర్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పథకాల ద్వారా చికిత్స పొందుతున్న రోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే జైపూర్ బ్రాంచ్ లో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని పరిశీలించి సేవలను అభినందించారు. ఈ తనిఖీల్లో డాక్టర్ సంతోష్ బాబు, సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యశ్రీ, DCHS, RDO రామకృష్ణ, తహసీల్దార్ నయీముద్దీన్, మహావీర్ డయాలసిస్ సెంటర్ నిర్వాహకుడు ఇందర్ జై, ఇతర అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.